అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం 'తాతగారు తికమక ప్రశ్న' అనే కథను విందాం. చూడండి తాతగారు, అన్నయ్య నా బొమ్మలు లాక్కొని ఏడిపిస్తున్నాడు అంటూ వస్తుంది చిన్ని. లేదు తాతగారు, ఒక్కసారి చూసిస్తానంటే ఇవ్వట్లేదు అని చెప్పి అంటాడు బుజ్జి. ఆపండ్రా అల్లరి, అల్లరి బడవాళ్ళారా, మీ ఇద్దరు అల్లరి చేయకుండా ఇక్కడికొచ్చి కూర్చోండి, మీ ఇద్దరికి ఒక చక్కటి కథను వినిపిస్తా అంటాడు వాళ్ళ తాతగారు. కథ అనగానే ఇద్దరు హుషారుగా వాళ్ళ తాతగారి దగ్గరికి వస్తారు. అనగనగనగా ఒక అడవిలో ఒక పెద్ద నది ఉంటుంది. ఆ నది దగ్గర ఒక పడవవాడు ఉంటాడు. ఈ పడవవాని దగ్గర ఒక పులి, ఒక మేక, ఒక గడ్డి మోపు ఉంటాయి. ఆ మూడిటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ఒకసారి ఈ మూడింటిని అవతల ఒడ్డుకి చేర్చాల్సిన అవసరం వస్తుంది. ఆ మూడిటిలో ఏదో ఒకదాన్ని మాత్రమే ఒక్కసారిగా తీసుకెళ్ళగలుగుతాడు. ఇప్పుడు చెప్పరా బుజ్జి, వాటిల్లో ఏది మొదటగా తీసుకెళ్తాడు పడవవాడు అంటారు తాతగారు. ఏముంది తాతగారు, మొదట గడ్డి మోపం తీసుకెళ్తాడు అంటాడు బుజ్జి. గడ్డి మోపం తీసుకెళ్ళగానే అక్కడ ఉన్న పులి మేకను తినేస్తుంది కదా అంటాడు. అవును కదా, పోనీ తాతగారు ముందు పులిని తీసుకెళ్తే అంటాడు. ముందు పులిని తీసుకెళ్తే ఆ మేక కాస్త ఆ గడ్డిని తినేస్తుంది కదా అంటాడు. పోనీ తాతగారు, ఆ మేకను తీసుకెళ్తే మేకను తీసుకెళ్ళి మొదట అక్కడ గట్టు మీద పెడతాడు. ఈ పులి ఆ గడ్డి తినలేదు కాబట్టి సరిపోతుంది. తర్వాత వచ్చి గడ్డి మోపం తీసుకెళ్ళి అవతల గడ్డి మీద పెడతాడు అంటాడు. అంటే ఈ గడ్డిని తీసుకెళ్ళి అవతల గడ్డి మీద పెడితే ఆ మేక కాస్త ఆ గడ్డి మోపం తినేస్తుంది కదా అంటాడు. అవును తాతగారు, ఒకవేళ పులిని తీసుకెళ్ళినా ఆ పులి కాస్త ఆ మేకను తినేస్తుంది. చాలా తికమకగా ఉంది తాతగారు, ఏం అర్థం కావట్లేదు. ఏది తీసుకెళ్ళినా మళ్ళీ ఇంకొకటి ఇంకో దాన్ని తినేస్తుంది. ఏం అర్థం కావట్లేదు, మీరే చెప్పండి తాతగారు అంటాడు బుజ్జి. ఇప్పుడు శ్రద్ధగా వినండిరా. మొదట మేకను తీసుకెళ్ళి గట్టు మీద ఉంచుతాడు. తర్వాత మళ్ళీ యువతలకు వచ్చి గడ్డి మోపం తీసుకెళ్ళి అక్కడ ఉంచుతాడు. మళ్ళీ మేకను ఎక్కించుకొని యువతల గట్టు దగ్గరికి వస్తాడు. మేకని యువతల గట్టు మీద పెట్టి పులిని ఎక్కించుకుంటాడు. పులిని తీసుకెళ్ళి అవతల గట్టు మీద పెడతాడు, ఎందుకంటే పులి గడ్డిని తినలేదు కాబట్టి. మళ్ళీ యువతలకు వచ్చి అక్కడ మేక ఒక్కతే ఉంటుంది కాబట్టి ఆ మేకను ఎక్కించుకొని తీసుకెళ్ళి అవతలి గడ్డ దగ్గరికి చేరుస్తాడనమాట అంటారు తాతగారు. తాతగారు, అర్థమైనట్టుగా ఉంది కానీ ఇంకా అర్థం కానట్టే ఉంది, కానీ బాగుంది తాతగారు అంటాడు బుజ్జి. మీరు రోజు అల్లరి చేయకుండా ఉంటే ఇలాంటి బోలెడు కథలు చెప్తాను మీకు అంటారు వాళ్ళ తాతగారు. చూసారా పిల్లలు, మొదట మనం వినగానే ఏమీ అర్థం కానట్టుగా తికమకగా ఉంటుంది ఏదైనా సమస్య వచ్చినప్పుడు. కానీ మనం కొంచెం నిదానంగా ఆలోచిస్తే మనకు ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుందన్నమాట. కథ కంచికి మనం ఇంటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.